అందరికి వెల్కమ్ టు ఆర్వీఆర్ తగ్ లైఫ్ ఆల్ ఇన్ వన్. మా ఆడపడుచు బర్త్డే అండి ఈరోజు. సింపుల్ గా ఇంట్లో వాళ్ళమే కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. మా మరిది ఇప్పుడు కేక్ కట్ చేపిస్తుంది. మా ఆడపడుచు కేక్ కట్ చేసింది. ఎన్ని ఇయర్స్ అంటే అన్ని పీసెస్ కేక్ కట్ చేయాలి అని చెప్తే తను కేక్ కట్ చేసుకుంటూ కూర్చుంది. ఇలా ఇయర్స్ ని బట్టి పీసెస్ కట్ చేయాలి అని ఎంతమంది అనుకుని కేక్ కట్ చేస్తారో మాకు కామెంట్ చేయండి. మాకు ఈ సెలబ్రేషన్స్ పెద్ద ఇష్టం లేదండి. వాళ్ళ బావ తెచ్చి కేక్ కట్ చేపిస్తున్నాడు. ఏదో ఫన్నీగా చేసుకుందాం అని చెప్పి, బర్త్డే కదా సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మా అత్తయ్య హ్యాపీ బర్త్డే అని చెప్పి నీకు వెళ్తుంది. ఇప్పుడు మా ఆడపడుచు ఇక మా అత్తయ్య అయితే కేక్ కట్ చేపిస్తా అని చెప్పి వెళ్ళింది. ఫస్ట్ అమ్మ కదా కట్ చేయించాల్సింది. ఇక అమ్మ కట్ చేపిస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. బర్త్డే అని చెప్పమంటే ఇక బర్త్డే చెప్పింది. బర్త్డే విషెస్ చెప్పేసింది, అయిపోయింది. స్మైల్ చూడండి, ఆనందం కళ్ళలో కనిపిస్తుంది, ముఖంలో కనిపిస్తుంది. ఇక మా మరిది వెళ్తారు, మరిది అన్నయ్య ఇద్దరు వెళ్తారు. ఇప్పుడు హాయ్ అండి, మా ఉప్పల్ బాలండి. థ్యాంక్ యూ నాన్న. ఈమె మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు. తను కూడా బర్త్డే విషెస్ తను జేఎన్ఎం చేసింది. ఉస్మానియా కాలేజ్ లో చేస్తుంది జేఎన్ఎం. తను కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బర్త్డే విషెస్ అని చెప్పి బర్త్డే కోసమే అందరి ఇంటికి వచ్చారు. మా మరిది అండి, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మా అన్నయ్య మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ కొడుకు. మా పెద్ద పరిస్థితినే ఇద్దాం అనుకుంటున్నాము. సో బర్త్డే విషెస్ కేక్ వచ్చింది కూడా మా అన్నయ్య. కేక్ సెలబ్రేషన్ వాళ్ళ చిన్న మరదలు అవుతుంది. సెలబ్రేషన్ చేయడానికి వచ్చిండు. కేక్ పూసుకుంటూ ఫన్నీగా ఎంజాయ్. మా లాంగ్వేజ్ మీకు అర్థం కాదు కాబట్టి తెలుగులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మా లాంగ్వేజ్ ఎస్టీ. బట్ ఎస్టీ ఎంతమందికి వచ్చి కూడా కామెంట్ చేయండి. మా ఎస్టీ వాళ్ళ చూస్తున్న ఎంతమంది మా ఎస్టీ వాళ్ళు చూస్తున్నారు, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి. మీ సపోర్ట్ మాకు కావాలి. అన్నయ్య ఎవరో నాకు తెలియదు. మా అన్నయ్యతో పాటు వచ్చిన ఫ్రెండ్ త్రీషా పేరు అయితే 3 అని రాసి పేరు రాసి పెట్టిండు. నేను ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నప్పుడు కొంచెం వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యిందంట. వాళ్ళు ఏదో ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు అక్కడ. వచ్చిండయ్య మా ఉప్పల్ వాళ్ళు, మా అన్నయ్య, మా హస్బెండ్ వాళ్ళ అత్త వాళ్ళ చిన్నత్త వాళ్ళ కొడుకు. కేక్ సెలబ్రేషన్. ఆయన లాంగ్వేజే డిఫరెంట్. ఇంత డిఫరెంటో మీరే చూడండి. ఎవరు చూడలేదు కదా. కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఇప్పుడు మా పెద్ద ఆడపడుచు వస్తారు చూడండి. బర్త్డే డ్రెస్, ఆ డ్రెస్ నేనే తెచ్చిన, బట్ సింపుల్గా ఉంది. ఏదో ఆడపడుచుకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామని మీషోలో బుక్ చేసి ఒకటి చేస్తే ఒకటి వచ్చిందని. నా ట్విస్ట్ ఏంటో అర్థం కాలేదు. ఇది కదా మనకు కావాల్సింది. షాపులు ఉండవండి. నువ్వే తెచ్చినావు. మీ వదిన పేరు చెప్తున్నావు. లేదు మా వదిన తీసుకొచ్చింది.